స్ట్రోక్ వార్నింగ్ బెల్స్. పక్షవాతం వచ్చినప్పుడు ఎర్లీగా ఏ విధంగా మనం డిటెక్ట్ చేయాలి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము. సో ముఖ్యంగా ఇది ఎర్లీగా డిటెక్ట్ చేసేదానివల్ల మనము 90% ఆఫ్ మ్యాసివ్ స్ట్రోక్స్, అంటే పెద్ద ప్రమాదం, స్ట్రోక్ వల్ల వచ్చే పెద్ద ప్రమాదాలను మనము అరికట్టచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు స్ట్రోక్ అథారిటీస్ ఒక నెమోనిక్ ప్రపోజ్ చేశారు. దాన్ని బీ ఫాస్ట్ అంటారు. సో BEFAST. సో బి అంటే ఎవరికైనా బ్యాలెన్స్ సడన్గా లాస్ అయినా కానీ, నడవలేకపోయినా కానీ. సో రెండోది వచ్చి ఈ ఈ అంటే విజువల్ సిమ్టమ్స్. విజువల్ సిమ్టమ్స్ ఎవరికైనా ఒక సైడు సరిగ్గా కనపరాకపోయినా, లేకపోతే డబుల్ విజన్ వచ్చినా కానీ, లేకపోతే బ్లర్డ్ విజన్ వచ్చినా కానీ వెంటనే అదొక ఎర్లీ సైన్. సో బీ ఫాస్ట్. ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్, మూతి ఇట్లా వంకరపోవడము, సడన్గా మూతి ఇట్లా వంకరపోవడము, అట్లా ఎవరికైనా కానీ సడన్గా మూతి వంకరపోతే అది ఎర్లీ సైన్గా మనం గుర్తించాలి. అట్లే ఏ బీ ఫాస్ట్లో ఏ అనే అక్షరానికి ఆర్మ్ డ్రిఫ్ట్, అంటే ఈ ఆర్మ్ అనేది కొద్దిగా కింద పడిపోయినా కానీ, ఆ చెయ్యి లేపలేకపోయినా, వీక్నెస్ ఆఫ్ ద హ్యాండ్. సో హ్యాండ్ కానీ లెగ్ కానీ వీక్ అయిపోతే, సో ఆర్మ్ డ్రిఫ్ట్, సో చెయ్యి వీక్ అవ్వడం అనేది ఇంకొక ఎర్లీ సైన్. సో నాలుగోది వచ్చి ఎస్ అనే పదానికి స్పీచ్ చేంజెస్, అంటే మాటలో తడబడ్డము. మాట తడబడింది అనుకోండి సడన్గా ఎవరికైనా కానీ, అది కూడా ఎర్లీ సైన్ ఆఫ్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ టీ అంటే టైం. సో వెంటనే ఇవి కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ లైఫ్ అంటారు, టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. సో కాబట్టి మనము ఈ ఎర్లీ సైన్స్ డిటెక్ట్ చేసి వెంటనే కదా మనము తగిన యాక్షన్ తీసుకుంటే, సో దగ్గర ఉండే డాక్టర్ని తీసుకుపోవడం కానీ, అంతకుముందే మనం ఒక ట్యాబ్లెట్, ఎకోస్పిరిన్ అనే ట్యాబ్లెట్ ఇచ్చేసి, ఒక 150 mg ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వెంటనే దగ్గర ఉండే డాక్టర్ని సంప్రదిస్తే మనము పెద్ద ప్రమాదాలను అరికట్టేదానికి అవకాశం ఉంది.